నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం. ప్రాజెక్టులకు అనుమతులు లభించడంపై కృతజ్ఞతలు. కరీంనగర్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పలు డివిజన్లలో అభివృద్ధి పనుల శంకుస్థాపన. రామడుగు పోలీసుల అదుపులో ఆలయాల చోరీ నిందితుడు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం. అట్టహాసంగా ప్రారంభమైన బిల్డ్ ఎక్స్పో. హాజరైన ఎమ్మెల్యే గంగుల, కొత్త జయపాల్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మంత్రి పొన్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపిరిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి అవడం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం తెలిపారు. కేంద్ర నిధులతో కరీంనగర్ గల్లీ గల్లీని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట చింతకుంటలోని అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన వన మహోత్సవం 2026 కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 48వ డివిజన్లోని విద్యానగర్ కురుమవాడలో ₹1 కోటి చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో పాటు కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 19వ డివిజన్లోని రేకుర్తి, ముదిరాజ్ కాలనీలో 40 లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. తదనంతరం లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ముగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళా శక్తి ధరణి గ్రామైక్య సంఘ భవనాన్ని సర్పంచ్ శివకుమార్తో కలిసి ప్రారంభించారు. 840 కోట్ల యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలే మారబోతున్నాయని బండి సంజయ్ తెలిపారు. మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని చెప్పారు. భవన నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అతి ముఖ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో అత్యాధునిక హంగులతో రూపొందించిన బిల్డ్ ఎక్స్పోను ప్రారంభించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన ఇంటి నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉండేలా ఎక్స్పోను రూపొందించారు.
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిల్డ్ ఎక్స్పో 6వ ఎడిషన్కు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ నిర్వాహకులు ఎమ్మెల్యే గంగుల, కొత్త జయపాల్ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం స్టేడియం ఆవరణలో బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టాల్స్ ను ప్రారంభించారు. స్టాల్స్లలో ఏర్పాటు చేసిన బిల్డింగ్ మెటీరియల్ను పరిశీలించారు. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కష్టంగా మారుతోందని అన్నారు. హైదరాబాద్కు ధీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. బిల్డర్స్ ఎక్స్పో ఏర్పాటు చేసిన ఇంజనీర్లకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవంతంగా 6వసారి నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇంటిని నిర్మించుకునే వారికి ప్రతి వస్తువు గురించి తెలుసుకునేలా ఎక్స్పోను రూపొందించారని కొనియాడారు. 100 రూపాయల నుండి ₹1 కోటి విలువైన సామాగ్రి గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. 100 గజాల స్థలంలోనూ 5 అంతస్తుల భవనం ఎలా నిర్మించాలనే సూచనలు ఇంజనీర్లు మాత్రమే ఇవ్వగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, అసోసియేషన్ చైర్మన్ నల్ల లక్ష్మయ్య, సెక్రటరీ సబ్బని శ్రీనివాస్, ట్రెజరర్ వేణుమాధవ్, కోఆర్డినేట్ ఇన్ఛార్జ్ పాత పవనకృష్ణ, కోఆర్డినేటర్ జి వెంకటకిషన్, అనిల్, ప్రశాంత్, పెద్ది ప్రమోద్, ఫణి, అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అసోసియేషన్ సభ్యులు, బిల్డర్లు పాల్గొన్నారు. నా జీతం ₹650 మొదటిసారి సుమారు 92లో. సో అది దాని తర్వాత నాతో పనిచేసిన ఇంజనీర్లందరూ కూడా స్టేట్ హెడ్లు అయిపోయింది, కానీ నేను రాజకీయాలు రావడం జరిగింది. సో అదొక కానీ రాజకీయాలలో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా బేసికల్లీ ఎవరు కమలాకర్ అంటే సివిల్ ఇంజనీర్. ఇప్పటికీ బ్రాండ్ మారిపోయింది, సివిల్ ఇంజనీర్ బ్రాండ్ అనేది మారిపోయింది. సో గతంలో చాలామంది డాక్టర్ తీసుకుంటావా, ఇంజనీర్ తీసుకుంటావా అంటే డాక్టర్లు 80% డాక్టర్ అందు, 20% ఇంజనీర్ అందు. ఆ ఇంజనీర్లో ఏం తీసుకుంటే బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజనీర్ అడిగేటోళ్ళు లేకుంటే. మొట్టమొదట ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నటువంటి ఇంజనీర్లందరికీ నా శుభాభివందనాలు. ఇది విజయవంతంగా 6వసారి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. ప్రజలందరికీ అంటే ఇల్లు కట్టుకునే సామాన్యునికి ఇల్లు మొదలై నుంచి అంటే చివరి దశ వరకు చేరుకునే వరకు ఏ ఐటెం కావాలి, ప్రతి ఒక్క ఐటెంను ఇక్కడ ₹100 నుంచి ₹1 కోటి వస్తువు వరకు ప్రజలందరికీ తెలుసుకునే విధంగా వీళ్ళందరూ చేస్తున్న కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంటే గంగుల కమలాకర్ గారు ముఖ్య అతిథి, వారు కూడా వచ్చి వారి సందేశం వినిపించారు. అంటే సామాన్యుడికి ఏం అవసరం ఉంది, ఈ ఇంజనీర్ల ప్రాముఖ్యత ఎంత ఉన్నది, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక టైంలో అంటే ఇంజనీర్ల అవసరం లేకుండా మేస్త్రీల మీద ఉంటుండే. ఇవాళ ఇంజనీర్లు 100 గజాల్లో కూడా 5 అంతస్తులు ఏ విధంగా కట్టాలి, సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో ఉంది, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ ఇదే నా శుభాభివందనాలు. ఈరోజు మనము కరీంనగర్లో బిల్డ్ ఎక్స్పో 2026 6వ ఎడిషన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన మాజీ మంత్రివర్యులు, అలాగే మన ఎమ్మెల్యే, సివిల్ ఇంజనీర్ అయినటువంటి మాలో సభ్యుడైనటువంటి మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా ప్రజల ఇక్కడ ఇప్పుడున్న ప్రజల రెస్పాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే ఇంత విజయవంతం చేసినందుకు మేము ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇలాంటిదే మేము మళ్ళీ చేయాలనుకుంటున్నాము. మళ్ళీ ఎవ్రీ 2 years ఒకసారి ఇలాగే ఎక్స్పో చేయాలనుకుంటున్నాము. బాలల హక్కుల పరిరక్షణ, భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మిషన్ బాల సురక్ష శిక్ష న్యాయ 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్లో పాఠశాలల చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియామకమైన ఉపాధ్యాయులకు ఒక్కరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టారు. జడ్జి శివకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయులు ప్రాథమిక దశలోనే గుర్తించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి రాణి, సెషన్స్ జడ్జి వెంకటేష్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నామ సంతోష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, రిసోర్స్ పర్సన్స్ డిప్యూటీ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కె ప్రసాద్, రఫీ, గాలిపల్లి నాగేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, కిరణ్ కుమార్, అధికారులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగులో ఇటీవల వరుసగా 2 దేవాలయాలలో జరిగిన చోరీ కేసులను రామడుగు పోలీసులు ఛేదించారు. బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర కోణాలలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అంతర్జిల్లా సీరియల్ హౌస్ బ్రేకర్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అర్షద్ ఖాన్ ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన అర్షద్ ఖాన్ కరీంనగర్లోని స్నేహితుడు ఇర్షాద్ ఇంట్లో పీఓపీ పనులు చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నాడు. నిందితుడి వద్ద నుండి 3 వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, సుమారు 1.5 గ్రాముల బంగారు పుస్తెలతో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు అర్షద్ ఖాన్ సులభంగా డబ్బులు సంపాదించేందుకు రాత్రి సమయంలో దేవాలయాల తాళాలు పగలగొట్టి విలువైన ఆభరణాలు, హుండీలలో ఉన్న నగదు దొంగిలించడానికి అలవాటు పడినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని అడిషనల్ డీసీపీ పేర్కొన్నారు. రామడుగు పోలీసులు చాకచక్యంతో వరుస దేవాలయాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అత్యంత వేగంగా ఛేదించి అంతర్జిల్లా సీనియర్ హౌస్ బ్రేకర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారు, వెండి మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు కాబడిన నిందితుడు ఎంఏ అర్షద్ ఖాన్. అతని తండ్రి పేరు ఎంఏ నజీర్. అతని వయస్సు 30 సంవత్సరములు. ఇతను పోలాస గ్రామం, జగిత్యాల జిల్లా, కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కరీంనగర్లోని సహేత్ నగర్లో ఎండి ఇర్షాద్ అనే అతని ఇంట్లో పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ పనులు చేస్తూ కూలి పనిగా రాత్రుల పూట ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి 3 నెలల క్రితం వివాహం కూడా జరిగింది. ఇతని దగ్గర స్వాధీనపరుచుకున్న కేస్ ప్రాపర్టీ, దొంగ సొత్తు వివరములు, 30 కిలోల వెండి కిరీటాలు, 3 వెండి కిరీటాలు, అలానే 2 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, అలానే క్యాష్ 9,500 అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. అట్నే నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనంను కూడా, బైక్ను ఆయన దగ్గర నుంచి రికవర్ చేశారు. ఒక మొబైల్ ఫోన్ను కూడా రికవర్ చేశారు. నెక్స్ట్ ఆయన ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం కనికరించి తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల హాజరై కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆటో కార్మికులు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఆటో కార్మికులవని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని ఎమ్మెల్యే కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచారని గుర్తు చేశారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి ప్రమాదవశాత్తు మరణించిన ఆటో కార్మికునికి కుటుంబానికి 5 లక్షలు అందించామని తెలిపారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి మోసం చేసేందని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే 12,000 భృతితో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల దినోత్సవం ఆగస్టు 1వ తారీఖు. ఆ ఆగస్టు 1వ తారీఖు ప్రపంచ ఆటో కార్మికులు మరియు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఇప్పుడే కాదు, 20-25 సంవత్సరాల నుంచి చూడంగా ఆటో నడపడం వల్లనే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆ రోజు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 లక్షలకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే మరి కుటుంబానికి రూపాయి కూడా ప్రీమియం చెల్లకుండానే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు లైఫ్ ట్యాక్స్ కూడా మొత్తం మీరెవరు లైఫ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్ కూడా కట్టకుండా చేసిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. దాని తర్వాత
ఎన్నో రోజుల నుంచి పెండింగ్ బిల్స్ ఉంటుండే ఛాలెంజ్ ఫిట్నెస్ కోసం లేవని చెప్పి చాలా ఎత్తున్నారు. ఒకటేసారి కేసీఆర్ గారు ఆటో కార్మికులకు ఎవరిడంగా ఫిట్నెస్ ఛార్జీలు కట్టద్దు అని 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ యొక్క ఆటో ఫిట్నెస్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం కట్టింది. ఆగస్టు 2వ తేదీన కరీంనగర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి జోన్ 2 కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు కిషన్ అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో జిల్లా ఐఎంఏ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 25 బ్రాంచీలకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నిర్వహించామని, ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నామని చెప్పారు. ఉదయం సీఎంఏ సెషన్, స్టేట్ ఐఎంఏ ఓరియేషన్ ఉంటుందన్నారు. ఒరిస్సా నుండి ప్రముఖ వైద్యుడు మహాపాత్ర హాజరై వైద్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం స్టేట్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. వైద్యుల కుటుంబాలకు లాభం చేకూర్చేందుకు కమిటీ ఉందని, అలాగే వైద్యుల అవార్డులపైన చర్చించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు కిషన్ తో పాటు ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ రవీంద్రారెడ్డి, ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బిఎన్ రావు, అశోక్ దయాల్ సింగ్, ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే, రేపు ఐఎంఏ జోన్ 2 కాన్ఫరెన్స్, అంటే జోన్లు అంటే ఇక్కడ మనకు ఒక 25 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మెడికల్ కాలేజ్ 25 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్కి అందరికీ ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టాం. వీళ్ళకి గత నెల నుంచి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ జరిగింది. ఆ ఫలితాలు కూడా రేపు ఉంటాయి. వాళ్ళకి బహుమానాలు ఉంటాయి, ఆ డిస్ట్రిబ్యూషన్. ఇంకొకటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 9 o'clock, 9 to నైట్ 8 వరకు జరుగుతుంది. కానీ మార్నింగ్ 9 సిఎంఈ సెషన్ అంటాం, అన్ని లెక్చర్స్ జరుగుతాయి. అందులో 10 o'clock ఓరేషన్ ఉంటుంది. ఇది స్టేట్ ఐఎంఏ ఓరేషన్ అంటారు. దీన్ని డాక్టర్ హరికిషన్ ఓరేషన్. అండ్ దీనికి మాట్లాడడానికి డాక్టర్ మహాపాత్ర ఒరిస్సా నుంచి వస్తుండే. ఆయన చాలా సీనియర్ డాక్టర్ అండ్ వెరీ సీనియర్ లీడర్ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్ అసోసియేషన్. ఇది ఓరేషన్ అయిపోయాక మళ్ళీ సీఎం ఫంక్షన్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ సిఎంఈ, ఆల్ సిఎంఈస్ 4 o'clock జరుగుతుంది. 4:30కి తర్వాత మళ్ళీ 5 o'clock ఇనాగరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే జలకళ సంతరించుకుందని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులను ఆసరాగా చేసుకుని మేడిగడ్డ నుండి నీళ్లు పంపు చేయాలంటూ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రపంచమంతా ఎల్నినోతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఏనాడు పనికి రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆటలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో గుండాటి శ్రీనివాసరెడ్డి, కుర్రా పోచయ్య, గుడిపాటి రమణారెడ్డి, తోట అంజయ్య, బషీర్ పాల్గొన్నారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు ఇవన్నీ కూడా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే ఆనాడు కానీ ఈనాడు కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిడ్మానేరు వరద కాలువ ద్వారా. ఈ వరద కాలువ కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, మిడ్మానేరు కానీ ఒక నాణ్యతతో కూడినటువంటి నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు, రైతులకు అందరికి కూడా ఇలా నీళ్ళు అందించడానికి బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని ద్వారానే ఇలా ఆనాడైనా ఈనాడైనా ప్రజలు, రైతులు పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఎలినెనో ప్రభావం ద్వారా వర్షాలు రావేమో అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు హంగామా చేసి ఇక వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ దాని ద్వారానే, కన్నపల్లి పంప ద్వారానే నీళ్ళు వస్తేనే రైతులకు నీళ్లు, లేకపోతే లేదు. ఆ కూలిపోయిన దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆనాడు రైతులను తప్పుదోవ పట్టించి శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ప్రవర్తించినటువంటి కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఇతర నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలని చూసి అవినీతి ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని ప్రాజెక్టులు కడితే ఏ ఒక్క చిన్న మచ్చ లేకుండా ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టి దాంట్లో అవినీతి వల్ల అది కుంగిపోతే సిగ్గు లేకుండా కొద్దిగా వర్షాభావ పరిస్థితి ఏర్పడితే దాంట్లో లబ్ధి పొందాలని ఫీట్లు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు.
ప్రైవేటు విద్యా సంస్థలు ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒక్కో విద్యాసంస్థ ఒక్కో విధంగా ఫీజులు నిర్ణయిస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రిలో పేషెంట్ల నుంచి రకరకాల టెస్టుల పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు సరిపడా మాత్రలు లేకపోవడం విడ్డూరమన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రోగులకు సరిపడా టాబ్లెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యా వైద్య రంగాలలో ఫీజుల నియంత్రణ చట్టం సాధించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 2 నెలలు కావస్తుంది, ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటప్పుడు విద్యకు దూరంగా, విద్యకు నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కనీస సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలి. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరుగుదొడ్ల సమస్య కావచ్చు, కూలిపోయినటువంటి రూమ్ల సమస్య కావచ్చు, అట్లాగే చెట్ల సమస్య కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు అని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ 2 నెలల కాలంలో అనేక పాఠశాలలను, ప్రైవేట్ ఆసుపత్రులు, అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా సందర్శించడం జరిగింది. ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్లో బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వివాదంతో పాటు తోపులాటలు జరిగాయి. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రస్తుత ఇంజనీర్లు ఇంటర్వ్యూ పేపర్ నింపేంత పరిజ్ఞానంలో లేరంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు సంగా నరేష్ అన్నారు. ఆ వ్యాఖ్యలు లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను, యువతను కించపరిచేలాగా ఉన్నాయని మండిపడ్డారు. చదువుకున్న యువత ప్రతిభను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. తక్షణమే సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు నక్కా ప్రమోద్, గుర్రం వెంకటేష్ గౌడ్, చిక్కుల కిరణ్, గడ్డం అరుణ్, చుక్కల శ్రీకాంత్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసు అడ్డ పెట్టుకొని గుండా రాజని రేవంత్ రెడ్డి పరమేశ్వరుడు ఏదైతే సంఘటన జరిగిందో విద్యార్థులను గొర్ల కాపరుల సహకార సంఘం కరీంనగర్ జిల్లా యూనియన్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి అక్బర్ జలాలుద్దీన్ సమక్షంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాషవేణి మల్లేశం యాదవ్, ఉపాధ్యక్షుడిగా చిగుర్ల శ్రీనివాస్ కుర్మ, డైరెక్టర్లుగా అగిత రవీందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లేళ్ల పరశురాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఓదేలు, బండి మల్లయ్య, ముక్కెర సదానందం, సందవేని ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ గెలుపుకు సహకరించిన జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం గ్రామాల అధ్యక్షులు, యాదవ కుర్మ సోదరులకు, కుల పెద్దలకు బాషవేణి మల్లేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం జిల్లా పశుసంవర్ధక అధికారి లింగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి ఐలయ్య, నాయకులు నాగారపు సత్యనారాయణ, కత్తుల రమేష్, బబ్బూరు కుమార్, బీర్ల బీరయ్య పాల్గొన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జిల్లాలు ఏర్పడిన తర్వాత షీప్ బీడింగ్ ఎలక్షన్లు
రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల ప్రపోజల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కరీంనగర్ జిల్లాలకు నాకు ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఎన్నికల సందర్భంగా నేను 22/7/2026 రోజున నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసి 16 మండలానికి 139 సభ్యులు దీంట్లో కలిసి ఉన్నారు. అడక్ కమిటీ వేసి ఆ అడక్ కమిటీగా కూడా నేను చైర్మన్గా ఉండడం జరిగింది. చైర్మన్ ఉండి ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ సంఘం రిజిస్టర్ అయినాకనే దీన్ని అఫీషియల్గా ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఈ పోయిన నెల 20 నాడు దాన్ని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాన్ని అనుసరించి 27, 28, 29 నామినేషను, 30 నాడు స్క్రూటీను, 31 నాడు దీన్ని విత్డ్రా అయింది. కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మా యాదవ సంఘ పెద్దలు, కుర్మ సంఘ పెద్దలు వారి మేలు, వారి సేవ ఎప్పుడు మర్చిపోలేనని ఈ శిరస్సు మంచి వాళ్ళకు నమస్కరిస్తున్నా. ఇప్పుడు నూతనంగా ఎలక్షన్లో ఎన్నుకున్న కమిటీలో ఉపాధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా ఎన్నికకు సహకరించిన కుర్మ యాదవ గ్రామ 139 గ్రామ కుర్మ యాదవ సంఘ సభ్యులకు మరియు కుర్మ పెద్దలకు, యాదవ సంఘం పెద్దలకు, ఈ ఎలక్షన్కు సహకరించిన వెటర్నరీ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇతర అధికారులకు వారందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలు ఇచ్చే తల్లులకు ప్రోటీన్ పౌడర్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 35వ డివిజన్ కార్పొరేటర్ సాదవేని సుజాత శ్రీనివాస్, డాక్టర్ విజయ రేకులపల్లి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు అధ్యక్షత వహించారు. పాలిచ్చే తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, 50,000 విలువైన ESVY కంపెనీ విటమిన్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేడం శివకాంత్, కార్యదర్శి భట్టు వినోద్, కోశాధికారి మెతుకు కృష్ణ చైతన్య, ముక్కా శరత్ కృష్ణ, కంబం ప్రసాద్, ఐత సూరజ్, క్లబ్ సభ్యులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఖాదీయానీ, షక్లియత్ వర్గాల నుండి ముస్లిం సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబూవత్ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా అర్షద్ అలీ ఖాస్మీ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని కశ్మీర్ గడ్డ మస్జిద్లో ట్రస్ట్ అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ ఘియాస్ మొహినుద్దీన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్తను చిట్ట చివరి ప్రవక్తగా అంగీకరించకుంటే ముస్లిం కాలేడని అలీ ఖాస్మీ అన్నారు. విశ్వాసం, ఈమాన్ నుండి బహిష్కృతులు అవుతారని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త అనుచరులుగా మనసా వాచా కర్మణ సేవలు అందించారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ వసీముద్దీన్, ఖత్మే నబువ్వత్ కరీంనగర్ సేవకులు హాఫీజ్ అహ్మద్ హిఫ్తీ, ఖలీం షరీఫ్, హఫీజ్ అబ్దుల్ రాఫే పాల్గొన్నారు. अब वो कलमा पढ़ रहे हैं, नकले कुफ्र कुफ्र नबाशत, ला इलाहा इल्ला रियाज, बाज़ाब्ता तस्बीह पढ़ते हैं. और ताज्जुब इस बात का है कि पूरी दुनिया के मुसलमानों को इस करने की तरफ दावत दी जा रही है कि सही कलमा ये है, ये पढ़ो. और उनके अंधे अकीदतमंदों को సైబర్ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీసీపీ వెంకటరమణ అన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ పెండింగ్ చాలన్లను వసూలు చేశారు. అనంతరం సత్యనారాయణ టెంపుల్ చౌరస్తాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీలలో ఎలాంటి అనుమతి
అనుమానాస్పద కార్యక్రమాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాజా రమ శివరాం, ప్రజా ప్రతినిధులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన సంబంధించిన ప్రొఫైల్ హ్యాక్ అయిన ప్రాబ్లం లేదు, కానీ మన పిల్లల ఫోటోలు ఉండేసరికి ఒక భయానికి లోనవుతాం. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి, మనం ఓన్లీ కాంటాక్ట్ మాత్రమే ప్రొఫైల్ పర్మిషన్ ఇవ్వాలి. లింక్స్ మాత్రం చూసినా అది కూడా మన కాంటాక్ట్కి ఇవ్వాలి. కిందికి వచ్చిన తర్వాత అడ్వాన్స్ ఒక ఆప్షన్ ఉన్నది. ఈ అడ్వాన్స్ ఏంటిదంటే బ్లాక్ అన్న అకౌంట్ మెసేజ్, అంటే అనదర్ పర్సన్ ఎవరైనా అఫెండర్ ఏదన్నా మనకు మెసేజ్ పంపినా ఆటోమేటిక్ ఏమవుతుంది, వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఉందా? 2 స్టెప్ వెరిఫికేషన్. దాన్ని ఎనేబుల్ లేని వాళ్ళు ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందో కూడా నేను చెప్తా, ఏం జరిగిందో కూడా చెప్తా. 2 స్టెప్ వెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఇది చేసుకోవడం వల్ల ఏం చేస్తారంటే, ఒకవేళ అఫెండర్ కనుక మీ వాట్సాప్ లో హ్యాక్ చేసినా ఈ పిన్ కొట్టండి వాడు ఎంటర్ కాలేడు. సో మీ డాటా అనేది బ్రీచ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ రండి. రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులతో కలిసి ఆయన పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనం వృధా చేసిందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ను రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. శ్రీరామ్ సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలో రూపొందించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తూ ఉండగా గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. గత 2 నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. ప్రస్తుత జలస్థితిని పరిశీలించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు నాసిరకంగా నిర్మించడంతోనే దెబ్బతిన్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేను శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ గారు, మరి ఎమ్మెల్యేలు అందరం కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి గోదావరి నదిపై వివిధ ప్రాజెక్టులని పరిశీలించి గోదావరి నదిపై వస్తున్న ప్రవాహము, వస్తున్న వరదని ఏ విధంగా ఉత్తర తెలంగాణ రైతులకి, ప్రజలకి మరి మ్యాక్సిమం యూటిలైజేషన్ తీసుకొచ్చే విధంగా, ఎఫెక్టివ్ యూజ్ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ముందు SRSP ప్రాజెక్ట్ పోయినాం, ఆడి నుంచి కడెం ప్రాజెక్ట్ పోయినాం, ఆడి నుంచి ఎల్లంపల్లి. ముందు విలేకరు మిత్రులు మీ ద్వారా యావత్ తెలంగాణకి ఒక మరి ఇంపార్టెంట్ విషయం, ముఖ్యమైన విషయం నేను మనం చేయాలి. SRSP ప్రాజెక్టు 1963లో శంకుస్థాపన చేసింది భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. మొదటగా SRSPకి సంబంధించి పోచంపాడులో నీటి నిల్వలకు సంబంధించిన అంశం విషయంలో కానీ, తదుపరి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకి సంబంధించిన నీటి నిల్వలు కానీ, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన నీటి నిల్వలను తెలుసుకొని సమీక్ష చేసుకొని మరి రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులు రావటం జరిగింది. ఈరోజు మొదటగా చాలా రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఏం కూడుతా ఉండే, వర్షాలు పడొద్దు, నీళ్లు కనబడొద్దు, నీళ్లు అసలే ఉండొద్దు అనే అంశంపై మా పైన ఎంత ద్వేషం ఉన్నప్పటికీ రైతులకు ప్రజానికానికి సంబంధించిన, నీటికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయం చేయకూడదని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.